హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ రాత్రి మిగిలిపోయిన అన్నంతో మెత్తటి స్పాంజీ దోశలు చూపిస్తానండి. బడి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు సూజీ అంటే బొంబాయి రవ్వ అండి, 1 కప్పు సూజీ వేసుకున్నాను. పూల్ మక్నా అంటారు కదండి, మక్నా కానీ 1 కప్పు వేసుకున్నాను. అరకప్పు ఏమో పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన నల్లటి తొక్క అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. అవి అరకప్పు వేసుకొని ఇలా మొత్తం కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అంటే రవ్వ ఇవన్నీ మక్కనాన్ని నానేటట్టు నీళ్ళు పోసుకొని ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు పట్టాయండి వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఈ సూజీ రైస్ మక్కనా అన్నీ నానిపోతాయండి బాగా. ఈ నానేలోపు మనము ఇందులోకి చట్నీ అయితే తయారు చేసుకున్నాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందే పోపు పెట్టుకొని ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. దోశల్లోకి సూపర్గా ఉంటుంది. ముందే పోపు పెట్టేయచ్చు. ఈ పచ్చడికి ఆయిల్ వేసుకోవాలండి. ఈ కడాయిలో 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా చిటపటలాడిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోండి. మీరు కావాలంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి, వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనము ఈ పిండి అయితే నానిపోయి ఉంటుందండి. అదే రైసు మక్కన సూజీ అంతా మనం కలిపి పెట్టుకున్నాం కదా, అవి మొత్తం నానిపోయి ఉంటుంది. మూత తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమం వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళు చూసి వేసుకోండి. దోశల పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. చూసి నీళ్ళు పోసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బబుల్స్ వచ్చే వరకు అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. ఇలా బబుల్స్ రావాలండి. ఇలా బబుల్స్ వస్తే దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా వస్తుందంటే అంత బాగుంటుందండి. హెల్దీ కానీ, ఎందుకంటే మనము మక్నా వేసాము ఇందులో, అలాగే పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా ఉంటాయి దోశలు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్నర ఉప్పు అయితే పట్టిందండి. అలాగే 1/2 టీ స్పూన్ తక్కువగానే వంట సోడా వేసాను. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా దోశ పిండిలాగా ఇలా ఉండాలండి. ఈ మాత్రం జారుడుగా ఉంటే చాలు. దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుందండి. మక్నా వేసాము, పచ్చి కొబ్బరి వేసుకున్నాము, సూజీ వేసాము కాబట్టి చాలా బాగుంటుందండి. దోశ భలే సూపర్గా ఉంటుంది. ఈ మాత్రం ఉంటే చాలు. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు అయితే పచ్చి కొబ్బరి మనం వేయించి పెట్టుకున్నాం కదండి, చల్లారిపోయి ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మొత్తం పచ్చి కొబ్బరి వేయించుకున్న మొత్తం పోపుతో సహా వేసేసి ఇందులో పుట్నాలు వేసుకోండి. 1 కప్పు పుట్నాలు వేసుకున్నాను. పుట్నాలు వేసుకొని పచ్చిమిర్చి మీ కారం తగ్గట్లు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వచ్చి ఒక 2-3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నానంటే కారం తగ్గట్లు. అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 5-6 వేసుకున్నాను. ఒలిచి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఒక చిన్న కట్టమైన కొత్తిమీర నీటుగా కడిగి వేసుకోండి. వేసుకొని ఉప్పు వేసుకోవాలి. పచ్చడికి తగ్గట్లు ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్కి తక్కువనే, ఎందుకంటే పచ్చడి కొద్దిగానే కాబట్టి
ఉప్పు చూసి వేసుకోవాలండి. తక్కువ ఉన్నా పర్వాలేదు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉప్పు ఎప్పుడైనా సరే కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్నా కానీ తర్వాత అయినా వేసుకోవచ్చు మనం ఉప్పు. 1/2 టీ స్పూన్కి తక్కువగానే వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి ముందు గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి చూసి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి. ఇది దోశల్లోకి చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ దోశల్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా ముందే పోపు పెట్టుకొని తొందరగా చేసుకోవచ్చండి పచ్చడి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దోశల పెన్నం పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి తీసుకొని గంటెతోటి ఇలా మనం మామూలు దోశ తిప్పేటట్టు తిప్పకూడదండి. పైనుంచి ఊరికి స్లోగా అలా తిప్పాలి చాలు, ఎక్కువ తిప్పుకోకూడదు. ఈ దోశలు కొద్దిగా లావుగానే వేసుకోవాలండి, ఎందుకంటే స్పాంజీ దోశ కాబట్టి ఇలాగే వేసుకోవాలండి. పైనుంచి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేయండి. ఫ్లేమ్ అయితే కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై టు మీడియం పెట్టుకొని 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తే పైనుంచి బాగా దోశ ఉడికి బాగుంటుందండి. మూత పెట్టేసి ఉడకనిస్తే ఒకవైపే మనం కాల్చుకోవాలండి దోశ, రెండో వైపు కాల్చకూడదు. ఇలా రంధ్రాలు అనేది వస్తే చాలా బాగుంటుంది దోశ. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చాలు. ఇలా ఆ తర్వాత మూత తీసేయాలి. తీసేసి దోశనైతే ప్లేట్లోకి తీసుకోండి. తీసుకొని మరొక దోశ వేసుకోండి. ఇలాగే ముందైతే ఎలా వేసుకున్నామో అలాగే సేమ్ వేసుకోవాలండి. పిండి వేసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి, ఎక్కువ తిప్పకూడదు. పైన తిప్పేసి ఇలా ఒక్కసారి అలా అనుకోవాలండి చాలు. మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఒకే వైపు కాల్చుకోవాలండి దోశ. రెండో వైపు కాల్చకూడదు, ఎందుకంటే ఇది స్పాంజీ దోశ కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది, అంత సాఫ్ట్గా అంత బాగుంటుంది అన్నమాట దోశ. ఇలా ఎంత బాగా రంధ్రాలు పడతాయో అంత బాగుంటుందండి దోశ. ఇలా మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ దోశ కానీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. రాత్రి అన్నం ఇలా మిగిలిపోయిందనుకోండి, ఇలా దోశలు చేసుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి దోశలు, చాలా బాగుంటాయి. చట్నీతోటి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన స్పాంజీ దోశ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తున్నాయి కదండి. అంత సాఫ్ట్గా ఉంటాయి దోశలు, అంత బాగుంటాయి. ఒకదానికొకటైనా అతుక్కోవండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇంట్లో ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. ఇలా తుంచితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో దోశ, ఎంత మృదువుగా ఉందో, చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్లుంటాయండి దోశలు, అంత బాగుంటాయి. చట్నీతోటి సర్వ్ చేసుకోండి. పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. ముందే పోపు పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు, గ్రైండ్ చేసేయచ్చు. మనము హడావుడి లేకుండా ఇలా పోపు పెట్టే అవసరం ఉండదండి. ముందే పోపు పెట్టుకుంటాం కాబట్టి పచ్చడి కానీ సూపర్గా ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.